ఇక్కడ an initiative by రెసొనెన్స్ గ్రూప్ అని చూస్తాను కదా, an initiative by రెసొనెన్స్ గ్రూప్. రెసొనెన్స్ స్కూల్స్ మారుతున్న యుగం కోసం రేపటి తరానికే సరికొత్త స్కూల్ విద్యా వ్యవస్థ. ఇది కేవలం ఫౌండేషన్ మాత్రమే కాదు, ద రైట్ ఫౌండేషన్ అట. లాంచింగ్ 16 న్యూ క్యాంపసెస్ అక్రాస్ హైదరాబాద్. ఈ రెసొనెన్స్ అనేటువంటి స్కూల్స్ ఈ హైదరాబాద్లో దాదాపు 16 న్యూ బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు ఏమంటున్నారు, 8 దాంతో అంటే బెస్ట్ ఎట్లా ఏం చేస్తున్నది, ఫుల్లీ ఎయిర్ కండిషన్ క్యాంపసెస్, ఏఐ ఇనేబుల్డ్ డిజిటల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ జనరేషన్ ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఫైనాన్స్ మీడియా డిజిటల్ లిటరసీ సెషన్స్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ సైన్స్ ఇన్నోవేషన్ సెషన్స్, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అంటూ చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఎక్కడెక్కడ బ్రాంచ్లు, మాదాపూర్, గచ్చిబౌలి, మరికొండ, శేర్లింగపల్లి, కూకట్పల్లి, సుచిత్ర, పటాన్చెరు, చింతల్, నిజాంపేట్, మియాపూర్, మదీనాగూడ, అత్తాపూర్, వనస్థలిపురం, నాచారం, ఉప్పల్, ఈసీఎల్, బోయినపల్లి. సో ఇక్కడ చూడండి, వీళ్ళు 16 క్యాంపస్లు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారట. సో దానికోసం అడ్మిషన్స్ కోసం ఫోన్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ స్కాన్ చేసి ఈ ఆదివారం November 2 మీ దగ్గరలోని క్యాంపస్ జరిగే సెమినార్కు రిజిస్టర్ కానీ అని చెప్పి అంటూ ఉన్నారు కదా. సో ఈ 16 క్యాంపస్లకి పర్మిషన్ ఉందా? పర్మిషన్ లేకుండా అడ్మిషన్స్ కానీ ఇట్లా నోటిఫికేషన్ లేదు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 16 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చారా? ఏ పేరు మీద ఉన్నాయి? ఇవన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉందా? వాటికి పర్మిషన్ లేదు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్న సమాచారం. పర్మిషన్ లేకుండా ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థను ఎట్లా ఎంకరేజ్ చేద్దాం? అంటే కార్పొరేట్ విద్య ఎంత దారుణంగా తయారైందో, పాలకులను ఎట్లా మేనేజ్ చేసి వీళ్ళు ఏ విధంగా సొమ్ము చేసుకుంటారో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ స్కూల్స్ అన్నీ కూడా బోగస్ స్కూల్స్, ఇవన్నీ కూడా బోగస్. కేవలం బయటికి మాత్రమే ఈ 8 అంశాలు చెప్తూ ఉంటారు. ఈ 8 అంశాలు చెప్తూ ఉంటారు, చెప్పి మేము ఇవన్నీ చెప్తామని చెప్పేసి అని బోగస్గా తయారు చేస్తూ ఉంటారు. సో రెసిడెన్స్ స్కూల్స్ను మరి వాటి పర్మిషన్ లేదనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ కొన్ని పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా? హైదరాబాద్ మహానగరంలో స్కూల్ సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. లాభసాటి వ్యాపారంగా ఉండడంతో కొత్త సంస్థలు ఇబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ప్రతి ప్రాంతాలు విస్తరించాయి. అదే కోలో రెసొనెన్స్ సంస్థ కొత్తగా స్కూల్ విద్యలోకి ప్రవేశించింది. ఒకేసారి 16 స్కూల్స్ ప్రారంభిస్తున్న ప్రకటన ద్వారా తెలిపింది. కార్పొరేట్ గుత్తాధిపత్యం కింద నలిగిపోతున్నటువంటి తల్లిదండ్రులకు మరో ప్రత్యామ్నాయంగా కొత్త స్కూల్స్ రావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాంపిటీషన్ ఎంత ఉంటే అంత క్వాలిటీ పెరుగుతుంది. కానీ కొత్త స్కూల్స్ కూడా కార్పొరేట్ విషనాగుల నీడలోనే కొనసాగితే తల్లిదండ్రుల పరిస్థితి ఆందోళనకరమే. సో వీళ్ళు ఏం చేస్తారంటే కేవలం ఈ కార్పొరేట్ స్కూల్స్ అనుకుంటూ మేము ఇవి ఫెసిలిటీ చేస్తామంటూ ప్రజలు మభ్యపెడతా ఉంటారు తప్ప ఎక్కడ కూడా ఈ కార్పొరేట్ స్కూల్స్ అనేవి వ్యక్తిత్వ వికాసానికి కానీ ఆ విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటలు వేయడానికి పనిచేయవు అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నాశనం చేయడానికి ఈ పరిస్థితి. అన్ని కార్పొరేట్ సంస్థలకే అందరూ చెప్పేదే, ప్రతి విద్యార్థిని మేము 8 కోణాలు ఆవిష్కరిస్తాం. ఇప్పుడు 8 కోణాలు ఆవిష్కరిస్తున్నారు కదా క్లాస్ రూమ్ సంబంధించి. జీవితానికి సరైన పునాది చేస్తాం, ప్రతి పీరియడ్లో మార్కుల కంటే జీవితాన్ని మలచడానికి వినియోగిస్తామంటూ గారడి మాటలతో తల్లిదండ్రులు మాయ చేయడానికి మరో సంస్థ రంగం సిద్ధం చేసుకుంటుంది. కార్పొరేట్ మాయా ప్రపంచంలోకి ఎంటర్ అయ్యే వరకే ఈ మాటలు. ఆ తర్వాత వారు చేసేది చూడడం తప్ప తల్లిదండ్రులు చేసేది ఏమీ లేదు. మాట మీద నిలబడే సంస్థలు ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయి? 8 కోణాల విద్యుత్ ఆవిష్కరిస్తామంటారు. రెసొనెన్స్ స్కూల్స్ బాండ్ పేపర్ మీద గ్యారంటీ ఇవ్వగలదా? మీ పిల్లల భవిష్యత్తును ఖచ్చితంగా తీర్చిద్దు కదా అని గ్యారంటీ ఇస్తుందా? నాకు డౌటే. గ్యారంటీ ఇచ్చేంత సినిమా లేదు అక్కడ. డబ్బుల కోసం ఒలింపియాడ్ ప్రోగ్రామ్, విజ్డమ్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి ఇంత రేటు, ఆ ప్రోగ్రామ్కి ఇంత రేటు, అంతే తప్ప చదువులో పెద్ద తేడా ఉండదు. చెప్పేది అంతా ఒకటే సిలబస్. ప్రతి స్టూడెంట్ని 8 కోణాలు అభివృద్ధి చేస్తామంటారు తప్ప నిజంగా చేసి చూపించే సంస్థలేని. మీ అబ్బాయి సరిగా చదవడం లేదు, మీ పిల్లల కెపాసిటీ ఎంత అని సాకులు చెప్పకుండా తీసుకున్న ఫీజుకు న్యాయ సంస్థలు ఎన్ని ఉన్నాయి? అన్ని కార్పొరేట్ సంస్థల మాదిరిగానే అదే కమర్షియల్ ధోరణి రెసొనెన్స్ స్కూల్స్కు కనిపిస్తుంది. అసలు రెసొనెన్స్ స్కూల్స్కు పర్మిషన్ ఉన్నాయా? 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభించబోతున్నటువంటి రెసొనెన్స్ 16 స్కూల్స్కు అసలు పర్మిషన్ ఉన్నాయా? అంటే పేపర్ ప్రకటనలో పొందుపరిచినట్లు అడ్రస్ ఏవి, వాటికి అప్లికేషన్ నెంబర్లు ఏవి? ఇంకో విషయం ఏమిటంటే CBSE, ICSE ఇది ఒక పెద్ద మోసం చూడండి. ఇంకో ప్రకటన ఏమిటంటే CBSE, ICSE తెలంగాణ స్టేట్ బోర్డుల సిలబస్ మేళవించి ఇంటిగ్రేటెడ్ సిలబస్ బోధిస్తామని బహిరంగంగా ప్రకటిస్తుంది. కానీ తెలంగాణ స్టేట్ బోర్డులోనే పరీక్షలు వ్రాయించబోతుంది. అంటే బహిరంగంగా మా సొంత సిలబస్నే బోధిస్తాం, తెలంగాణ ఎడ్యుకేషన్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తాం అని బహిరంగంగా చెప్పినట్టే కదా. స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏం చెప్తోంది? పర్మిషన్కు సంబంధించి క్లారిటీ కోసం రెసొనెన్స్కు ఈమెయిల్ చేసిన యాజమాన్యం నుంచి ఇలాంటి స్పందన లేదు. స్కూల్స్కు పర్మిషన్ లేకుండా అడ్మిషన్ నిర్వహించడం చట్టవిరుద్ధం. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి కార్పొరేట్ సంస్థలు బరి తెగించి వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే స్కూల్స్ నిర్వహించే
నాటికి అన్ని కార్పొరేట్ స్కూల్స్ మాదిరిగానే రెసిడెన్స్ స్కూల్స్ వ్యవహరిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం అంటూ చూస్తాను. సో అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ విద్యా మాఫియా పైన కూడా ఈరోజు 2 మాఫియాలు ఉన్నాయి ఈ దేశంలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా. వైద్య మాఫియా, విద్యా మాఫియా. ఈ 2 మాఫియాలు కూడా ప్రజలను ఎక్కడికక్కడ దోచుకుంటూ విద్యార్థుల జీవితాలను, ప్రజల జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నారు. ప్రాణాలు పోతా ఉన్నాయి. ఇంత దారుణ పరిస్థితి ఉంది. సో పర్మిషన్లు లేకుండా ఏ విధంగా అడ్మిషన్స్ ఇట్లా కాల్ఫర్ చేస్తే నాకు అర్థం కాదు. సో ఇదంతా కూడా గమనించాలి. వీళ్ళు చేస్తున్న మోసాలను కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్పి కూడా ప్రజలు మేము కోరుతా ఉన్నాం.